సుప్రీంకోర్టులో ఒక మంచి తీర్పు వచ్చింది ఫ్రెండ్స్. సుప్రీంకోర్టులో అంటే రోహింగ్యాలకు మేము వాళ్ళేమైనా పెద్ద ఏందాలకు మేము ఏం చేయాలా, రెడ్ కార్పెట్ వర్షాలా, ఇక వాళ్ళకు మేము వత్తాసు వలకాలా అని చెప్పి సుప్రీంకోర్టు ఇలా నిన్న గట్టిగా చెప్పకనే ఉత్కారేసింది ఒక్కొక్కరిని. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎర్ర కార్పెట్ అనేది చొరబాటుదారులకు ఏంది ఇచ్చేది, భారత్ బార్డర్లు అనేది ఫస్ట్ మీకు ఏం లేవా, ఒక ఇంటిగ్రిటీ అనేది ఏం లేదా, వాళ్ళకి వత్తాసు వాళ్ళకి సుప్రీంకోర్టులలో మాట్లాడేంది అని చెప్పి మాట్లాడుకుంటా పిటిషనర్లు ఏదైతే హేబస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసిరో 5 రోహింగ్యాలకు ఇంట్రూడర్లు ఎక్సెట్రా అని చెప్పి ఒక కేసు వేసిండ్రు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇల్లీగల్ ఎంట్రీ అనేది ఎంటైటిల్మెంట్ టు రైట్స్ ఎట్లయితుంది, అది కాదు అని చెప్పి కడాఖండిగా సుప్రీంకోర్టు చెప్పింది. నిన్న సుప్రీంకోర్టు మాట్లాడుతున్న మాటలు అది చదువుతుంటే నిజంగా మన గూస్ బంప్స్ అంటారు కదా ఫ్రెండ్స్, అట్లా వచ్చినాయి. ఫైనల్ రిమైండర్ అనేది సుప్రీంకోర్టు కడాఖండిగా చెప్పింది ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ అనేది నీ సెంటిమెంటల్ యాక్టివిజం కంటే చాలా పెద్దది, నేషనల్ సెక్యూరిటీని మించి ఇంకేది లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కడాఖండిగా చెప్పింది. సుప్రీంకోర్టులో బిగ్ చెప్పిన మాటలలో ఒక బిగ్ కొటేషన్ ఏమున్నది అని చెప్తే నువ్వు వచ్చినవే ఫస్ట్ చొరబాటుదారుల లెక్క, నువ్వు చొరబాటుదారుల లెక్క వచ్చి నువ్వు భారతదేశపు పౌరసత్వ రైట్లు అడుగుతావా, ఇది ఎక్కడి నీతి, అసలు నువ్వు ఎవడివిరా, నీకు నేను రెడ్ కార్పెట్ వేయాలా అని చెప్పి నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద క్రూసైడర్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ యాజ్ ఆన్ టుడే జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడుతుంటే అబ్సల్యూట్గా గూస్ బంప్స్ ఫ్రెండ్స్. ఆయన ఇల్లీగల్ ఎంట్రీ అనేదే ఫస్ట్ అఫెన్సు, నువ్వు టనల్ల ద్వారా వచ్చినావు, సెక్యూరిటీ బ్రీచ్ చేసి వచ్చినావు, కోర్టు కంప్లీట్గా దీన్ని ధిక్కరిస్తున్నది. ఈ బ్లాక్మెయిల్ టాక్టిక్స్ని మడత పెట్టి జేబులో పెట్టుకోరు, అంటే ఇంత ఘాటుగా చెప్పకపోవచ్చు బట్ నేను ఇంటర్ప్రెట్ చేసి చెప్తున్నా అర్థాన్ని. ఇవాళ భారత్ యాంగిల్ ఇలా కనిపించింది నాకు ఎప్పుడైతే ఈ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయో, అంటే ఇంకా లీనియన్సీ అనేది ఇక భారత్ అఫోర్డ్ చేయలేదు. ఈ లీనియన్స్ అనేది ఖచ్చితంగా మనం ఇయ్యలేము, చొరబాటుదారులకనే ట్రీట్ చేయాలా అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. మన నార్త్ ఈస్ట్ బార్డర్స్ అనేటివి ఇలా హై రిస్క్లలో ఉన్నాయి, టెర్రర్ సెన్సిటివ్ జోన్ల లెక్క తయారవుతున్నాయి. ఇది అందరం మనం భారతీయులం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఈ రోహింగ్యా నెట్వర్క్లు వచ్చేసి మన ఇంటెల్ ఏజెన్సీలకు ఇంటర్సెప్ట్ చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు ఆగడాలు చేస్తుంటే దేశకు అల్లకల్లోలం అవుతుంటే చూసుకుంటా కూర్చుంటావా. సిటిజన్షిప్, ఫుడ్ ఇంకా వెల్ఫేర్ అనేది అది భారతీయులకు ప్రత్పదమంగా ఇవ్వాలి కానీ ఫస్ట్ ప్రయారిటీ అనేది భారతీయులకు ఉండాలి కానీ ఈడేంది మొన్న దొంగతనంగా వచ్చిన చొరబాటుదారులకు ఏంది ఇచ్చేది రోహింగ్యాలకు అననే తత్వము ప్రో భారత్ యాంగిలా కాదా మీ కమెంట్ రూపంలో చెప్పండి. పిటిషనర్లు ఏమని అడుగుతారంటే సార్ హానరబుల్ జస్టిస్ గారు మాకు డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి కదా, మా ప్రొసీజర్ మమ్మల్ని ఏమైనా చేయాలన్నా ఒక డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలనంటే లాయర్ ఏమంటాడంటే ఈ ఇంట్రూడర్లను ఫస్ట్ ట్రాక్ చేయాలి కదా సార్, మై లార్డ్షిప్ ట్రాక్ చేయాలి కదా, వాళ్ళని స్టేటస్ సపరేట్ చేయాలి కదా, మీరు ఈ డిబేట్ జరగాలి కదా అని అంటే సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది, నన్ను ఇంప్రెస్ చేసే మాటలు మాట్లాడకండి, వీఆర్ అన్ఇంప్రెస్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హేబియస్ కార్పస్ అనేది ఏదో పిటిషన్ నువ్వు వేసినావు చూడు కంప్లీట్గా ఇది రాంగ్ రూటే, ఇది రూటే రాంగు అని చెప్పి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఇలా లాయర్లకు, ఈ చొరబాటుదారులు లాయర్లకు. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఏం చెప్పిందనంటే రెఫ్యూజీ అనేటోడు లీగల్ డెఫినేషన్లు ఉంటాడు, కాకపోతే ఎమోషనల్ కన్వీనియన్స్లా ఉండలేడు, ఉండొద్దు కూడా. నువ్వు టనల్ల ద్వారా వచ్చి నువ్వు నాకు ప్రొటెక్షన్ ఇవ్వమనంటే మేము పిచ్చోళ్ళమా నీకు ఇయ్యనీకే, మేమేమన్నా ఇదేమన్నా ధర్మసత్రం అని అనుకున్నావా, నీకు స్టేటస్ కావాలి అని అంటే అదేమన్నా నీ లీగల్ హక్కా, దాని తర్వాత నువ్వు అంటున్నావు చూడు డిపోటేషన్ ఆఫ్టర్ ఎంక్వైరీ అని, అది స్టాండర్డ్ పాత్ నీకెందుకు ఇస్తాం రా భయ్, నువ్వు వచ్చినవే దొంగతనంగా అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడినరు. పిల్ వేసి హైజాక్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేసేటోళ్ళు. అయితే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఒక స్ట్రేంజరు అది కూడా చొరపాటుదారుడు డిపోటేషన్ రికార్డ్స్ని డిమాండ్ చేసుడేంది, ఎంబసీ కమ్యూనికేషన్ కావాలనడం ఏంది, ఈ పిల్ యాక్టివిజం ఏంది, ఇది ఫారిన్ పాలసీ సుప్రీంకోర్టుకి డిక్టేట్ చేసుడేంది, ఈ సేఫ్టీ ప్రోటోకాల్స్ అనేది భారతీయులకు ఏమన్నా ఉంటాయొచ్చు కానీ ఈ చొరబాటుదారులకు ఏంది అవి కాన్ఫిడెన్షియల్గా ఉంచాలన్న తత్వం ఏంది మీది అని చెప్పి క్లియర్ కట్గా కోర్టు వాళ్ళకు చివాట్లు పెట్టింది. కోర్టు ఇంకా కూడా ఏం చేసిందని ఇప్పుడు మేము వీడికి ఒక్కోటికి చేస్తే చొరబాటుదారులకు అందరికీ చేయాలా, ఇది ఒక కేసు లా అయిపోతుంది, మేము ఆ జ్యుడిషియరీని తాకట్టు పెట్టలేము, సపరేట్ హ్యుమానిటేరిజం అనేది మా కోర్టు చూపెట్టది, రెఫ్యూజీ మేనేజ్మెంట్ అథారిటీ అనేది కోర్ట్ ఇంటర్ఫియర్ కాదు అని చెప్పి ఫైనల్ ఆర్డర్ జనవరికి పోస్ట్ చేస్తూ సిమిలర్ కేసెస్ని కూడా ట్యాగ్ చేస్తూ చొరబాటుదారులకు సుప్రీంకోర్టు జీరో టాలరెన్స్ ఇల్లీగల్ ఇమైగ్రేషన్ మీద ఫస్ట్ టైం గడపర దించింది ఫ్రెండ్స్. ఇలా భారత్ మెసేజ్ ప్రపంచానికి క్లియర్ కట్గా ఉన్నది. అండ్ సెక్యులర్ బ్రిగేడ్, ఈ సోకాల్డ్ నరేటివ్ బ్రిగేడ్ ఏదైతే ఉందో వాళ్ళ క్లియర్ కట్గా ఉన్నది ఏందనంటే ఇవాళ రేపు బార్డర్స్ అనేటివి ఆప్షనల్ కాదు, మీ ఆప్షనల్ కావు,
ఇలా ఇల్లీగల్గా నువ్వు వచ్చి దాని తర్వాత మాకు మానవత్వం అనే ఎంటైటిల్మెంట్ కావాలనంటే అసలే కుదరదు. జ్యుడిషరీ ఇంకా గవర్నమెంట్ ఏదైతుందో నేషనల్ సెక్యూరిటీ అనేది ఫస్ట్ పాలసీ కింద పనిచేయాలా. రైట్స్ హక్కులు అని అంటాం చూడు, అది బార్డర్ దగ్గరికైనా స్టార్ట్ అవుతాయి. నువ్వు అది ఇల్లీగల్గా క్రాస్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నీ రైట్స్ అని అడగడం అనేది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు దాన్ని ఎంటర్టైన్ చెయ్యదు అని చెప్పింది. ఒకసారి సుప్రీంకోర్టు ఈ మాటలు మాట్లాడిన సుప్రీంకోర్టు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సామాన్యుడు మనసు దోసుకున్న సుప్రీంకోర్టు, ద క్రూసేడ్ బిగిన్స్ అని చెప్పి నేను ఊకనే మాట్లాడలే ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ తరహాగా వాళ్ళకు చివాట్లు పెట్టిన మన సుప్రీంకోర్టుకి భారత్ మాతాకి జై.